హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. సో, ఈ వీడియోలో మనకి ఇక్కడ కోర్ట్ కేస్ ఉంది కదా! నవంబర్ 12థ్‌ది ఇది మొత్తం డిస్మిస్ చేశారు. ఇది 10థ్ ఫేవర్‌గా ఇచ్చి కేస్ మొత్తం కొట్టేశారనమాట. ఐటీఐ పిటిషన్‌ని కొట్టేశారు. అలాగే ఇప్పుడు నవంబర్ 13కి మనకి ఢిల్లీ హైకోర్ట్‌లో ఉంది కదా! సో, అది మనకేం జరగదనమాట. అక్కడ ఎందుకు జరగదంటే అది ఆల్రెడీ మనకేం చేశారు, క్యాట్‌కి మూవ్ చేశారు. ఇక్కడ కోర్ట్‌లో ఏమీ ఉండదు ఇప్పుడు. ఇక్కడ హియరింగ్ ఏమి ఉండదు మీకు. సో, ఇది క్యాట్‌కి మూవ్ చేశారు. ఇక్కడ క్యాట్‌కి మూవ్ చేస్తే క్యాట్ డెసిషన్ ఏం తీసుకుందంటే ఐటీఐ వాళ్ళు ఏసిన పిటిషన్‌ని కొట్టేశారు. అలాగే స్టే కూడా తీసేశారు. ఇప్పుడు రైల్వే బోర్డ్ అనేది మనకి మొత్తం ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అన్నిటికి ఆల్ క్లియర్ వచ్చేసింది కోర్ట్ సైడ్ నుంచి. సో, ఇప్పుడు రైల్వే బోర్డ్ మనకి ఎగ్జామ్ డేట్స్ నోటీస్ అనేది ఇవ్వాలి. అలాగే మనకి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడొస్తాయి? ఇంతకుముందు నోటీస్ పీరియడ్‌లో ఎంతుంది? సో, అది కూడా ఈ వీడియోలో చెప్తాను మీకు. సో, ఇప్పుడు ఎగ్జామ్ నోటీస్ ఉంది కదా మనకి. ఈ ఎగ్జామ్ డేట్స్ మనకు నోటీస్ ఇచ్చిన డేటు, అలాగే ఎగ్జామ్ డేట్ అనమాట. ఇప్పుడు ఏఎల్‌పీ తీసుకున్నారంటే మనకి 24 డేస్ గ్యాప్ ఉంది. జేఈఈ, టెక్నీషియన్, ఎస్ఏ పేపర్‌లున్నాయి కదా! సో, ఇది ఫస్ట్ అయితే మనకి ఫస్ట్ నవంబర్‌లో డేట్ ఇచ్చారు. ఆ తర్వాత ఏం చేశారంటే దాన్ని రివిజన్ డేట్స్ కింద మళ్ళీ మనకి 21 నవంబర్ ఇచ్చారు. అంటే మీకిక్కడ ఆల్రెడీ ఇక్కడ అన్ని 30 డేస్ కంటే ఎక్కువే వచ్చినియి మీకు. గ్యాప్ ఇక్కడ చూసుకున్నారంటే ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ 11కి ఇచ్చినట్టే మీకు. సో, ఇక్కడ ఇది ఫస్ట్ 11కి ఇచ్చిన డేట్ ఇది కరెక్ట్‌గానే ఉంది. రిమైనింగ్ డేట్ 1, 2 డేస్ అటు ఇటు మూవ్ అయినాయన్నమాట. సో, ఇక్కడ మీకు అన్నిటికి ప్లస్ 20 డేస్ ఏసుకుంటే ఇది 45, ఇదేమో 48, ఇదేమో 31 డేస్. సో, మీరిక్కడ అన్నీ చూసుకోండి. కానిస్టేబుల్‌ది 34 డేస్, గ్రాడ్యుయేషన్‌కి 23 డేస్, ఎన్‌టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్‌కి 36 డేస్. సో, మనకి ఎగ్జామ్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది? సో, వీటి రెండిటికి మధ్య గ్యాప్ ఎంతుందనేది మీకు చెప్పాను. ఇక్కడ మెన్షన్ చేసిన వాటన్నిటిలో మినిమమ్ ఎంతుండిందంటే సో, ఇక్కడ మినిమమ్ అనేది మనకి ఎన్‌టీపీసీకే జరిగింది. ఎంత 23 డేస్. సో, ఇది మినిమమ్. మరిక్కడ 11 డేస్ రాసావు కదా! అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ఫస్ట్ నవంబరే మెన్షన్ చేశారు. 2 డిసెంబర్‌లో ఎగ్జామ్ పెడతామని. ఇక్కడ మధ్యలో చిన్న ఇష్యూ రావడం వల్ల ఈ డేట్స్ అనేది కొంచెం అటు ఇటు మూవ్ చేయడం వల్ల మనకు మళ్ళీ రివైజ్ చేసి మళ్ళీ ఇచ్చారు. సో, యాక్చువల్‌దయితే మాత్రం మనకి ఫస్ట్ నవంబరే కన్సిడర్ చేయాలి. ఇక్కడ 31 డేస్ వచ్చిద్ది. సో, మనకు మినిమమ్ పీరియడ్ ఎంత ఇచ్చారంటే 23 డేస్. నార్మల్‌గా అయితే మనకు మినిమమ్ పీరియడ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్‌కి మనకి 10 డేస్ మినిమమ్ పీరియడ్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ట్రావెల్ పాస్ అవన్నీ ఉంటాయి గదా! మనకి. సో, ఇక్కడ 10 డేస్ మినిమమ్ ఇస్తారు. అలాగే మనకి అక్కడ టీసీఎస్ వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి ఎగ్జామ్స్ జరగడానికి వాటన్నిటికి కాబట్టి ఓవరాల్ ప్రొసీజర్స్‌కే మీకు 10 డేస్ అనేది మినిమమ్ టైమ్ ఇస్తారు. సో, నార్మల్‌గా మీకు ఓన్లీ సీబీటీ 2కి వరకే మీకు 10 డేస్ కంటే తక్కువ డేస్‌లో జరిగేదానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ మనకి సీబీటీ 1 ఇక్కడ మనకి 1.2 క్రోర్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఓవరాల్‌గా ఇండియా వైడ్ మరీ ఎక్కువ మంది రాయాలి కాబట్టి సో, ప్రాక్టికల్‌గా అయితే పాసిబుల్ కాదు ఇంతమందికి ఒకేసారి ఎగ్జామ్ పెట్టాలంటే. అది కూడా తక్కువ డేస్ నోటీస్‌లో. సో, అంత అర్జెంట్‌గా నాకు తెలిసి ఎగ్జామ్ పెట్టేదను డేస్ ఇచ్చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు. సో, 99% అయితే మీకు నవంబర్ 17 జరగదు. సో, ఫ్రెష్ డేట్స్ వస్తాయి. మీకు మినిమమ్ ఒక 10 డేస్ కంటే ఎక్కువే వస్తుంది. ఆల్రెడీ మనకి నవంబర్ 17 నుంచి 31 డిసెంబర్. సో, ఇది ఒక డేట్ అనేది ఇంతకుముందు ఇచ్చున్నారు వెబ్‌సైట్‌లో. సో, ఆల్రెడీ మనకి డేట్స్ అనౌన్స్ చేశారు. ఇవన్నీ చెప్పుకున్నారని వాళ్ళు కన్సిడరేషన్‌లో తీసుకుంటే మినిమమ్ ఒక 10 డేస్ మనకి. సో, మినిమమ్ ఒక 10 డేస్ అంటే మనకి ఈ మంత్ ఎండు లేదంటే నెక్స్ట్ మంత్‌లో మీకు ఎగ్జామ్స్ జరిగే అవకాశం ఉంది. ఎందుకు ఇలా డేస్ అనేది మినిమమ్‌ని ఇస్తారంటే ఇప్పుడు ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి, లాస్ట్ షిఫ్ట్ వాళ్ళకి తీసుకుందాం. ఇది ఒక 70 ప్లస్ షిఫ్ట్‌లు జరిగినాయి అంటే 2 మంత్స్ పైనే జరుగుతుంది మనకు గ్రూప్ డి ఎగ్జామ్. సో, ఇప్పుడు ఫస్ట్ షిఫ్ట్‌లో నేను రాశాననుకుందాం. లాస్ట్ షిఫ్ట్‌లో మీరు రాశారు. సో, మీకు నాకు ఎంతుంది? 2 మంత్స్ గ్యాప్ ఉంది. సో, 2 మంత్స్‌లో మీకు ఏ షిఫ్ట్‌లో ఏ క్వెషన్ వస్తున్నాయి అన్నీ తెలిసిపోతాయి కాబట్టి, ఎనక షిఫ్ట్‌లో పడినోళ్ళందరూ ఎట్లేదన్నా గాని +10 మార్క్స్ ఈజీగా స్కోర్ చేస్తారు. అక్కడ కట్ ఆఫ్ అనేది ఈజీగా క్లియర్ చేసేసేయొచ్చు. ఎనక షిఫ్ట్‌లో పడ్డోళ్ళు. ఫస్ట్ షిఫ్ట్‌లో పడ్డ వాళ్ళకి అన్యాయం జరుగుతున్నట్టుండిద్ది కాబట్టి, సో, మినిమమ్ డేస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో, కోర్ట్ సైడ్ నుంచి మొత్తం క్లియర్ అయిపోయింది. మనకింకేమొస్తుందంటే, రైల్వే బోర్డ్ సైడ్ నుంచే మనకి ఇన్ఫర్మేషన్ రావాలి. రైల్వే బోర్డ్ నుంచి అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే మనకొస్తుంది. సో, అఫీషియల్ న్యూస్ వచ్చాక నేను షేర్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. థాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్ ది వీడియో. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.